తెలంగాణ మూమెంట్కి సంబంధించి ఒక మాటలో చెప్పాలంటే ఒక జర్నలిస్ట్గా జాయిన్ కావాలనేటువంటి ఒక సోషల్ కాజ్తోని స్టార్ట్ అయిన జర్నీలో అనేక రకాలు అంటే నేను ఏబీపీలో పనిచేసినటువంటి సందర్భంలో ఒక టీనేజ్ వయసులో ఉన్నప్పుడు ఆ భావోద్వేగాలు కానీ ఐడియాలజికల్ ఇంపాక్ట్లో ఉన్నప్పుడు కానీ ఒక థాట్ ఉంటుండే మనం నమ్మిందే కరెక్టు, ఇంకోటి ఏ ఐడియాలజీ కానీ ఏ వాదం కానీ సరైనది కాదనేటువంటి ఒక భావన బాగుంటుండే. కానీ ఎప్పుడైతే ఈ తెలంగాణ మూవ్మెంట్లో వచ్చినామో, జర్నలిజంలోకి వచ్చినామో, ఇప్పుడు ఒక 25 సంవత్సరాల తర్వాత తిరిగి చూస్తే నాతోని అప్పుడు నేను ఫాలో అయినా లేదంటే నాకు ప్రీచ్ చేసినటువంటి ఐడియాలజీ కంటే కూడా కంప్లీట్లీ డిఫరెంట్ ఆల్ట్రా ఆపోజిట్ ఐడియాలజీకి సంబంధించినటువంటి కానీ భావజాలం ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు నా ఫ్యామిలీ మెంబర్స్గా మారిండ్రు. అది ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఒక సామాజిక ఉద్యమానికి మనం కాంట్రిబ్యూట్ చేసినప్పుడు అది కూడా మన పరివర్తనకి అనేక రకాల అంటే గుణాత్మకమైనటువంటి కాంట్రిబ్యూషన్స్ని యాడ్ చేసుకుంటూ పోతుంటుంది. కాబట్టి తెలంగాణ ఉద్యమం వల్ల ఎవరికి ఏమొచ్చింది, ఆర్థికంగా ఏమొచ్చింది, ఇతరత్ర మెటీరియలిస్టిక్ మెజర్మెంట్స్లో కొలవాలంటే చాలా కష్టమవుతుండొచ్చు. కానీ ఒక ఫ్యామిలీ అంటే ఏమంటారు సార్, కుటుంబ పరంగా కానీ సామాజికంగా మన స్ట్రెంగ్త్ ఏంటిది ఈరోజు అంటే ఈడున్నటువంటి ఓ 40 మందో 50 మందో మిత్రులు, పెద్దలు, గురువులు, ఇట్లాంటి వాళ్ళే ఈరోజు మన ఆస్తి లేదంటే మనకున్నటువంటి ఒక బలంగా చెప్పొచ్చు. ఎందుకంటే మనం ప్రతిరోజు వెళ్ళి నేను అల్లం సార్ గారితో నేను రోజు మాట్లాడకపోవచ్చు, మిగిలిన చాలా మంది మిత్రులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన గంటా చక్రపాణి సార్ ఉన్నారు. నేను ఏదైనా పోస్ట్ చేసినప్పుడు, నేను మా అమ్మ గురించి ఒక కవిత రాసినప్పుడు ఆ సార్ ఒక లైక్ చేసినప్పుడు అనిపిస్తుంటుంది నాకు. కానీ జర్నలిజంకి వచ్చినప్పుడు ఈ తెలంగాణ ఉద్యమం మనకి ఇచ్చినటువంటి అవకాశంతో ఇప్పటికీ కూడా మనం చేసే ఒక పనితోని మన స్టూడెంట్ పాలిటిక్స్కి ఒక ఎక్స్టెన్షన్ కింద ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయగలిగిన ఒక సంతృప్తి మనకు దొరికింది. నేను ఏ ఉస్మానియాలో అయితే చదువుకున్నానో అదే ఉస్మానియాలో తినకుండా పండకుండా దాదాపు వారం రోజులు కూడా మిత్రులందరితో అన్నగారి ఆధ్వర్యంలో చాలా సందర్భాలలో రిపోర్టింగ్ చేసినాము. చాలా ఒక గొప్ప మెమరీస్ ఉన్నాయి సార్. ఒకటైతే నేర్పించింది, తెలంగాణ ఉద్యమం నాలాంటి ఒక బడుగు అత్యంత దారుణమైన కండిషన్స్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు కూడా తలెత్తుకొని నిలబడి మనకు జరిగే అన్యాయాన్ని గట్టిగా ప్రశ్నించగలిగేటువంటి ఒక ధైర్యాన్ని మనకు నూరిపోసింది. మైనస్ తెలంగాణ ఉద్యమం ఆ 5-6 సంవత్సరాల సంఘర్షణ కనుక లేకపోతే జీవితంలో అనేక సందర్భాలలో సమస్యలు వచ్చినప్పుడు, విమర్శలు వచ్చినప్పుడు కుంగిపోయేటోళ్ళం. కానీ ఈరోజు మన మీద ఎట్లాంటి దాడి జరిగినా, అది సామాజికంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ఈవెన్ ఆర్గనైజేషన్స్లో కావచ్చు, మేబీ భవిష్యత్తులో జరిగేటువంటి ఇంకా ఎట్లాంటి దాడినైనా ఎదుర్కొనేటువంటి ఒక శక్తిని, స్థైర్యాన్ని ఇచ్చింది. కాబట్టి అట్లాంటి తెలంగాణ ఉద్యమానికి ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా, ఆ తెలంగాణ ఉద్యమానికి, ఆ తెలంగాణ ఉద్యమంలో మనం చేసినటువంటి 6-7 సంవత్సరాల రిపోర్టింగ్ ఖచ్చితంగా మనసులో చిరస్థాయిగా ఉంటుంది. కానీ ఒక్క మాట సార్, మనిషి ఏజ్ గ్రో అవుతున్న కొద్దీ అందరికీ మెమరీస్ పోతుంటాయి. సమాజం కూడా ముందుకు పోతున్న కొద్దీ పాత ముచ్చట్లన్నీ చాలా ఏమంటారు సార్ ఈజీగా డిలీట్ అవుతుంటుంది. ఇప్పుడున్నటువంటి డిజిటల్ ఇన్స్టెంట్ వరల్డ్లో అన్నీ పోతున్నాయి. దయచేసి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, నిన్న ఫోటోలు పంపండి అన్నారు. ఫోటోలే కాదు సార్, మెమరీస్ కూడా పంపండి. మెమరీస్ మీరు ఒక్కొక్క 2 నిమిషాలు కావచ్చు, ఒక్కొక్క నిమిషం కావచ్చు, అవన్నీ మీ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఆర్కైవ్ చేయండి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ మలిదశ ఉద్యమానికి సంబంధించినటువంటి డిజిటల్ ఆర్కైవ్ కానీ ఫుటేజ్ కానీ దొరకబట్టుకోవడం అంటే, ఒకప్పటి మార్టిన్ లూథర్ కింగ్ స్పీచ్ కనిపిస్తుంది నాకు, జవహర్లాల్ నెహ్రూ స్పీచ్ కనిపిస్తుంది, మహాత్మా గాంధీ స్పీచ్ కనిపిస్తుంది. కానీ తెలంగాణ జర్నలిస్టుల కాంట్రిబ్యూషన్ ఈరోజు కావాలంటే ChatGPT తీసి చూడండి, అందులో ఏం కంటెంట్ లేదు, అందులో ఏమి ఇన్పుట్స్ లేవు. కాబట్టి ఇప్పుడన్నా మనం ఆ దిశగా ప్రయత్నం చేసుకుందాం. లాస్ట్లో ఒక మాట సార్, ముఖ్యంగా మీ సీనియర్లు ఇప్పుడు కొంత అందరూ లీజర్గా ఉన్నట్టున్నారు. సంతోషం ఏంటంటే మీరు ఇంకా హెల్దీగా మాట్లాడగలిగేటువంటి పరిస్థితిలో ఉన్నారు, వాక్ చేసే పరిస్థితిలో ఉన్నారు. కొంచెం టైం స్పెండ్ చేయండి సార్. ఎందుకంటే ఆ రోజు మీరు గట్టిగా టీవీ స్టూడియోలో కూర్చుని మాట్లాడినటువంటి కంటెంట్ని మేము ఉపయోగించుకొని రిపోర్టింగ్ చేసినటువంటి వ్యక్తులం సార్. ఇప్పటికి కూడా మీరు ఇంకో 10-15 సంవత్సరాలతో హెల్తీగా ఉండి దీన్ని ఇంకా కంటిన్యూ చేసుకుంటూ పోతే ఆ దిశగా మేము కూడా మీ వయసుకు వచ్చేసరికి కాంట్రిబ్యూషన్ మీ లైన్ తీసుకొని మేము ముందుకు పోతాము. సో లెట్ us బిల్డ్ ఏ ప్రాపర్ ఆర్కైవింగ్ సార్ తెలంగాణది. ఎందుకంటే మన చరిత్ర మనం రాసుకోకపోతే ఆల్రెడీ ఎవడెవడో వస్తాడు, ఎవడెవడో పోతాడు, వాడికి నచ్చింది రాసుకుంటూ పోతాడు. కాబట్టి లెట్స్ రైట్ అవర్ ఓన్ హిస్టరీ. ఓన్లీ వన్ హంబుల్ సబ్మిషన్, అంతకుమించి ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్, థ్యాంక్ యూ.